వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ సోదరులు రిజర్వేషన్ తో వచ్చిండ్రు. 1947లో స్వాతంత్రం వస్తే 1995లోనే బీసీ సోదరులకు మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, విద్యా సంస్థల్లో కేంద్ర విద్యా సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 2008వ సంవత్సరం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు 1947 కాకా కలేల్కర్ కమిషన్, 1953 మండల్ కమిషన్, 1978 అది అమల్లోకి వచ్చింది. 1990 బీసీలకు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది. 2008 అది కూడా పోరాటం చేస్తే. ఇలా నేను ఇంతకుముందే అన్న నరసింహన్నతో అన్న, ఈ ఇందిరా పార్క్ లో ఎవరన్నా ఆధిపత్య వర్గాల వాళ్ళు ధర్నాలు చేస్తారా? ఇందిరా పార్క్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధిపత్య వర్గాలకు చెందిన వాళ్ళు తరతరాలుగా సంపద వాళ్ళే అనుభవిస్తున్న వాళ్ళు ఒక్కరోజున వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తారా? చేయరు. ఈ సమాజంలో 99% ఉన్న మనము ప్రతిరోజు కూడా ధర్నాలే చేస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎవరిని అడిగినా కూడా వాళ్ళు బహుజన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారు. నేను పోలీస్ ఆఫీసర్గా చెంచల్గూడ జైలుకు పోయినా, చెర్లపల్లి జైలుకు పోయి సూపరింటెండెంట్లను అడిగిన, అయ్యా ఇందులో ఉండే ఖైదీలందరూ ఏ వర్గాలకు చెందిన వాళ్ళు? సార్ వీళ్ళందరూ మీకేమైనా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? వీళ్ళందరూ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు ఉంటారు సార్, వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అగ్రవర్ణాల్లో పేదలు ఒకరిద్దరు ఉంటారు. మరి ధనవంతులు ఎప్పుడు జైలుకు పోరా అంటే, జైలుకు పోయిన వెంటనే వాళ్ళకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు. అక్కడ ఏసీ రూముల్లో వాళ్ళకు వైద్యం చేస్తారు. దాని మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ పెట్టి ఎయిర్ కండిషన్ జైల్లో వాళ్ళని కూర్చోబెడతారు. పేదవాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు. ఇలా ఒక అన్న చెప్పిండు, కేంద్ర ప్రభుత్వంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% కన్నా రిజర్వేషన్లు ఉండకూడదు కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావడం కష్టం అన్నారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, ఈ రోజు ఆ జడ్జిమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టులో ఎంతమంది బీసీలు ఉన్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది బీసీలు ఉన్నారు? 100కు ఈ రోజు కూడా ఈవెన్ టుడే we have only 79% of the judges are from upper caste. అంటే 100కు 79 మంది ఇప్పటికి కూడా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే జడ్జిలు ఉన్నప్పుడు బీసీలకు సానుకూలంగా ఏ విధంగా జడ్జిమెంట్ వస్తుందో మనం ఆలోచించినమా ఒక్కసారన్నా? మనం ఎప్పుడన్నా అడిగినవా ఎందుకు మా వర్గాలు లేరని అడిగినమా? మీరు కాన్షీరామ్ గారు 1982లో పార్లమెంటులో డేటా తీస్తే 525 మంది ఎంపీలకు కేవలం 8 మంది మాత్రమే ఓబీసీలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. 525 మంది ఎంపీలకు కేవలం 8 మంది ఓబీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారంటే, ఈ ఆధిపత్య వర్గాలు ఈ సమాజంలో 52% ఉన్న బీసీలు ఈ అధికార యంత్రాంగాల్లో ఉండాలని కోరుకోవడం లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. మరి ఇలాంటి పాపాల చరిత్ర ఉన్న ఈ పార్టీ రేపు మరి కామారెడ్డి డిక్లరేషన్ అని 6 గ్యారంటీల గారడి లాగానే కామారెడ్డి డిక్లరేషన్ అని మన ఓట్ల కోసం